వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ఒక పెళ్లి చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా, ఏదైనా మన గృహప్రవేశం చేయాలి అన్నా, ఏదన్నా మంచి కార్యం మొదలు పెట్టాలి అని అంటే ముందుగా చూసేది ఎవరిని? బ్రాహ్మణ్స్ని. అలాంటి బ్రాహ్మణ్స్ని ఈరోజు మీ అందరు తీసుకొచ్చేసామండి. మరి ఈ రోజు నేను తీసుకొచ్చిన సంబంధాలు బ్రాహ్మణ్స్ అబ్బాయిలని. ఎలాంటి జాబ్ చేస్తున్నారు, మరి పౌరహిత్యం చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, లేదు అని అంటే ఎలాంటి అమ్మాయిలను కోరుకుంటున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. అప్పుడే మీకు ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చాము, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చాము అనేది మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. మొదటగా మన బ్రాహ్మణ్స్ అబ్బాయిని తీసుకొచ్చాం కాబట్టి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. బ్రాహ్మణ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీకోసం బ్రాహ్మణ్స్ లో అబ్బాయిలను తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/5/1991. అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ గా చేస్తున్నాడు జాబ్. ఈ అబ్బాయికి నెలకి 55,000 వరకు వస్తాయండి. ఈ అబ్బాయి వాళ్ళు సికింద్రాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ చేస్తున్నారండి. అంటే మరి వీళ్ళకొచ్చేసి వీళ్ళు కొంచెం ప్రాపర్టీ వైజ్ గా కూడా కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీనే. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు డిగ్రీ చేసిన అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇంటర్ చేసిన అమ్మాయి అయినా పర్వాలేదండి, కొంచెం చూడడానికి మంచిగా ఉన్న అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అబ్బాయిని తీసుకొచ్చాము. మరి ఈ అబ్బాయి ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు అనేది మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21/1993. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి ఐటీ అనలిస్ట్ గా జాబ్ చేస్తున్నాడండి బెంగళూరులో. ఈ అబ్బాయికి శాలరీ 8 లక్షల వరకు సంవత్సరానికి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి విన్నారు కదండి, ఈ అబ్బాయి జాబ్ వచ్చేసి బెంగళూరులో చేస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న బ్రాహ్మణ్స్ అమ్మాయి కోసం చూస్తున్నారండి. మరి వీళ్ళకి ప్రాపర్టీ వైజ్ గా 10 CR వరకు ఉంటారు. వీళ్ళు ఇద్దరే బ్రదర్స్. ఈ ఇద్దరు బ్రదర్స్ లో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి అమెరికాలో సెటిల్ అయిపోయాడు. మరి వీళ్ళు బ్రాహ్మణ్స్ లో ఆ అమ్మాయి డిగ్రీ చేసినా పర్వాలేదు, బీటెక్ చేసినా పర్వాలేదండి, కానీ చూడడానికి బాగుండి మంచి మర్యాద తెలిసిన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే, అందులోను బెంగళూరులో జాబ్ చేసే అబ్బాయినే కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మరి బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కోరుకుంటున్నారు, ఎలాంటి జాబ్ చేస్తున్నారు అనేది మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. బ్రాహ్మణ్స్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చారు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29/4/1997. ఈ అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. ఈ అబ్బాయికి సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లోనే చేస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళు. మరి అబ్బాయి ఒక్కడే, ఒక అమ్మాయి ఉంటే అమ్మాయికి మ్యారేజ్ చేసేసారు, వాళ్ళని మచిలీపట్నంకి ఇచ్చారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా పర్వాలేదండి, మరి కొంచెం పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదు, మేము కట్నం లేకుండా కూడా పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నారు. మాకు బ్రాహ్మణ్స్ కాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదు, మేము చేసుకోవడానికి ముందుకు వస్తాం అనుకుంటున్నారు. మాకు పెద్ద క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు, అమ్మాయి చూడడానికి బాగుండి మంచిగా కలిసిపోయే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. బ్రాహ్మణ్స్ లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19/11/1994. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి MBA చేశాడు. ఈ అబ్బాయి మార్కెటింగ్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నాడు. వీళ్ళది వచ్చేసి విజయవాడ అండి. ఈ అబ్బాయి సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి ఎలాంటి జాబ్ చేస్తున్నారు అనేది. మరి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అని అంటే, బీటెక్ చేసిన అమ్మాయి అయినా పర్వాలేదు, డిగ్రీ చేసిన అమ్మాయి అయినా పర్వాలేదండి, మా అమ్మాయి చూడడానికి బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే అబ్బాయి కొంచెం చామంచాయగానే ఉంటారు, అమ్మాయి కూడా చామంచాయ కలర్ లో ఉండి కొంచెం కల ఫేస్ ఉండి నవ్వుతూ కలిసిపోయే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఖమ్మం, కరీంనగర్ ఎక్కడైనా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి, బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో అనే కావాలనుకుంటున్నారు కాబట్టి, మీరు ఇలాంటి అబ్బాయినే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. బ్రాహ్మణ్స్ లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి
10/9/1991. ఈ అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడండి. ఈ అబ్బాయి సంవత్సరానికి 12 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి జాబ్ చెన్నైలో చేస్తాడండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. మరి ఈ అబ్బాయి చెన్నైలో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఏంటి ప్రతిసారి చెన్నై వెళ్లే ఇంట్రెస్ట్, బెంగళూరు వెళ్లే ఇంట్రెస్ట్ అని ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ లోనే జాబ్ చేసే అబ్బాయి కావాలనుకుంటున్నారు కాబట్టి మేము అలా వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి అని స్పెసిఫిక్ గా చెప్తున్నామండి. సో వీళ్ళు కూడా అంతే విధంగా ఆలోచించి మాకు చెన్నై వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయినే కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఎవరైనా బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో చెన్నైలో జాబ్ చేసే అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మీరు కూడా ఇలాంటి సంబంధాలు కావాలి అనుకుంటే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేసేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. ప్రతిరోజు మీకు ఇలాంటి అప్డేట్స్ మీరు వినాలి అనుకుంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇప్పటిదాకా చెప్పిన బయోడేటాస్ అన్ని మీరు విన్నారు కదండి. మీ రిలేషన్స్ లో ఎవరికైనా కానీ, మీ చుట్టాలలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా బ్రాహ్మణ్స్ అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి.